హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే అమ్మ నా చేత ఏమి పలికించబోతుంది అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. అలాగే థంబ్నెయిల్ చూసిన వాళ్ళందరికీ కూడా అర్థమైపోయి ఉంటుందండి. అమ్మ చూపు అనేది మీ మీద పడిందన్నమాట. ప్రతిరోజు అమ్మవారి మంత్రాలు, పరిహారాలు, పూజలు, వ్రతాలు అన్నీ చేసుకుంటూ ఉన్నాం కదా. అలాగే అమ్మవారి చూపు అనేది మీపై పడిందన్నమాట. అయితే దానిని చాలామంది గమనించలేక అశ్రద్ధగా ఇవాళ చదివాం కదా, ఇవాళ చేశాము, అయినా మాకు ఫలితం రాలేదే అన్న ఉద్దేశంతో అమ్మవారి యొక్క మాట అనేది వినలేకపోతూ ఉన్నారు. ఆ తల్లి మీ తలుపు తట్టి మిమ్మల్ని పిలుస్తుంది. ఖచ్చితంగా వినండి. ధనాన్ని ఆకర్షించే అద్భుతమైన మంత్రాన్ని తెలుసుకోబోతూ ఉన్నాము. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే కనుక నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. అమ్మ ప్రతిసారి కూడా మనల్ని పలకరిస్తూనే ఉంటుంది. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక రకంగా ఎవరో ద్వారా ఒకరి ద్వారా మనకి మంచి అనేది చెప్పాలని ఆ తల్లి చూస్తూ ఉంది. దానిని చాలామంది గ్రహించలేకపోతూ ఉన్నారు. మనకేం తెలుసులే అన్నట్లుగా అశ్రద్ధగా వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఆ తల్లి చూపు మీ మీద పడింది. ఒక్కసారి శ్రద్ధగా వినండి, గమనించండి. మనం ఎంత చక్కగా అమ్మవారిని స్మరిస్తూ, అమ్మవారి నామాలని, అమ్మవారి మంత్రాలని జపిస్తూ ఉన్నామో మనకి ఫలితం అనేది అంతే తొందరగా వస్తుంది. కానీ చాలామంది ఒకరోజు చేశాము, మాకేమీ రాలేదు, ఎందుకు ఇవన్నీ అని అనుకుంటూ ఉన్నారు. ఎప్పుడు కూడా అండి, ఉదాహరణకి చెప్పుకోవాలంటే మనిషి పుట్టగానే పెద్దగా అయిపోరు. ఏదైనా కూడా ఒక్క రోజులో, ఒక్క నిమిషంలో జరగలేదు అని మనం తొందరపడకూడదు. ఆ తల్లి మనకి ఏమి ఇవ్వాలనుకుంటుందో, ఎంత గొప్పగా ఇవ్వాలని అనుకుంటుందో, మనల్ని ఎంత ఎత్తులో నిలబెట్టాలి అనుకుంటుందో ఆ తల్లి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మ మాటని వినండి. ఒక్కసారి అమ్మవారి మీద ప్రేమతో అమ్మని మనస్సులో తలుచుకుంటూ మంత్రాన్ని జపించండి. అమ్మ మీద నమ్మకం ఉంచండి. ఖచ్చితంగా మన జీవితంలో మార్పు అనేది వస్తుంది. మన జీవితంలో అద్భుతమైన రోజులు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా మనం చూడాలి, మనం కష్టపడాలి. ఖచ్చితంగా మన సొంతం అవుతాయి. అలా మనం కష్టపడినా కూడా దక్కని వాటి కోసం మనం ఏం చేయాలి? ఏదన్నా అడ్డంకులు వచ్చి ఒకవేళ ఆగిపోయి ఉంటే కనుక వాటిని మనం ఎలా తొలగించుకోవాలి అనేది అమ్మ ఈరోజు పలికించబోతూ ఉందన్నమాట. మనం చాలాసార్లు వీడియోలో చెప్పుకుంటూ ఉన్నామండి, నెగిటివిటీ అనేది ఇంట్లో ఉంటే కనుక అదృష్టం అనేది మన ఇంటికి రాదు అని. అంటే లక్ష్మీదేవి తలుపు తట్టాలి అంటే మన ఇంట్లో జ్యేష్ఠాదేవి వెళ్ళిపోవాలి. ఎక్కడివి అక్కడ ఎలా పడితే అలా అశుభ్రంగా అనారకంగా, అంటే ఏది కూడా శుభ్రం అనేది లేకుండా ఇంటి నిండా గజిబిజిగా ఉన్నట్లయితే ఆ లక్ష్మీదేవి అస్సలు మన ఇంట్లోకి రాదండి. ఎప్పుడూ కూడా ముందుగా చేయవలసింది ఏమిటంటే కనుక మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం. అలాగే మనం ఉదయాన్నే వేకువజామున 5 గంటలకి లేవటం. ఇలా మనం కొన్ని పనులు మన చేతనైనవి, మనం చేయగలిగినవి చేయటం వలన ఆ తల్లి మన ఇంట్లో అడుగు పెడుతుందట. కాబట్టి మనం చేయగలిగిన పనులన్నీ మనం చేద్దాం. అలాగే తరువాత ఇంకా తెలియకుండా ఏదైనా ఉన్నాయి దోషాలు, ఇంకా ఏదైనా మనకు తెలియకుండా మన మీద చెడు ప్రభావం పడుతుంది అనుకున్నట్లయితే ఒక్కసారి ఏం చేస్తారంటే, ఒక్క గ్లాసు నిండా నీళ్లు తీసుకోండి. అలా తీసుకున్న నీళ్ళల్లో 1 స్పూను పసుపు వేయండి. అలాగే కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేయండి. 2 నిమిషాల పాటు వాటిని మిక్స్ చేయండి. అంటే 1 స్పూన్ తోటి శుభ్రంగా కలియబెట్టండి. అలా కలిపిన తర్వాత ఇల్లు మొత్తం కూడా, బయట బాల్కనీ, అలా బెడ్రూమ్ మొత్తం కూడా, ఇంట్లో ప్రతి గది, ప్రతి మూలన ఈ నీటిని ఇల్లు మొత్తం చిలకరించండి. లేదంటే ఇంట్లో మనం బండలు తుడుస్తాం కదా, ఆ బకెట్ వాటర్లో వీటిని కొద్దిగా వేసి ఇల్లు మొత్తం కూడా తడిగుడ్డతో తుడవండి. ఇలా చేయటం వలన మన ఇంట్లో ఉన్న నెగటివిటీ పోతుంది. ఆ లక్ష్మీదేవి మన వాకిట్లోనే నిలబడి మన ఇంట్లోకి రావటానికి ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఇల్లు పరిశుభ్రంగా ఉంటుందో, ఇంట్లో నెగటివిటీ పోతుందో ఆ తల్లి మన ఇంట్లోకి అడుగు పెడుతుందట.
కాబట్టి చిన్న పరిహారాలు చేసుకుంటూ ఆ తల్లిని మన ఇంట్లోనికి స్వాగతిద్దాము. ఆ తల్లి చల్లని చూపు మనందరిపై పడటం వలన మనం ఎంతో సంతోషంగా ఉన్నాము. ఎప్పుడూ కూడా నిరాశ అనేది పనికిరాదు. ఎందుకంటే నిరాశ పడే కొందికి ఇంకా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాము, తోసేస్తూ ఉంటారు. ఎంత తోసినా ఎంత రాలేదు అని అనుకున్నా కూడా రేపటి రోజు మనది, రేపు మనము గెలవబోతున్నాము అని నమ్మకముతో ఎవరైతే ఉంటారో, పైకి లేచి ఎవరైతే ముందుకి అడుగు వేస్తారో వారందరికీ కూడా తల్లి అనుగ్రహం అనేది కలుగుతుందట. ఎప్పుడూ కూడా అండి నేను ఇవాళ రాలేదు, ఇప్పుడు నాకు రాలేదు కాబట్టి ఇంకెప్పటికీ రాదు అని నిరాశ చెందవద్దు అని ఆ తల్లి చెబుతూ ఉంది. ఏ పని చేసినా కూడా కొద్దిగా వెనక ముందు అయినా కూడా విజయం అనేది మనదే అనే గట్టి సంకల్పంతో ఎవరైతే ముందడుగు వేస్తారో వారితో పాటు వారి వెన్నంటి ఉండి ఆ తల్లి నడిపిస్తుందట. కాబట్టి మీరు చేసే ప్రతి పనిలో కూడాను, ప్రతి వ్యాపారంలో కూడాను ఆ తల్లిని మనసా వాచా కర్మణ నమ్ముతూ ఆ తల్లి నామాన్ని జపిస్తూ కనుక మీరు పని మొదలు పెట్టారు అంటే ఆ పని అనేది విజయవంతంగా పూర్తి అవుతుందట. అలాగే ధనాన్ని మనం ఎక్కువగా రాబట్టుకోవాలి, ధనం అనేది మన ఇంట్లో నిలకడగా ఉండాలి, ధనానికి మనం అధిపతులం అవ్వాలి అనుకున్న వారు ఎవరైనా కూడా అమ్మవారి యొక్క మంత్రాన్ని తెలియజేయబోతూ ఉన్నాను. ధనాన్ని ఆకర్షించటం కోసం ఒక వ్యక్తి వేరే వ్యక్తిని ఎలా ఆకర్షించబడతాడో, లేదా ఏదైనా ఒక వస్తువుని మనం ఎలా ఆకర్షిస్తూ ఉంటామో అలాగే ధనాన్ని కూడా ఆకర్షించటానికి అద్భుతమైన వారాహి మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి. ఈ మంత్రాన్ని మాత్రం కొద్దిగా బీజాక్షరాలతో ఉంటాయి కాబట్టి పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కానీ, నాన్ వెజ్ తిన్నవాళ్ళు కానీ అస్సలు జపించకండి. మిగతా ఏ సందర్భంలో అయినా జపించుకోవచ్చు అన్నమాట. మంత్రాన్ని ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తూ ఒక్కసారి చదివి వినిపిస్తాను. తప్పులు అనేది పోకుండా మీరు కూడా చక్కగా చదవటానికి ప్రయత్నం చేయండి. ఓం క్లీం ధన ఆకర్షణ వారాహియే నమః. ఓం క్లీం ధన ఆకర్షణ వారాహియే నమః. విన్నారు కదండి అమ్మవారి యొక్క అద్భుతమైన ధన ఆకర్షణ వారాహి మంత్రాన్ని. ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని, వెలుగులు రావాలని ఆ అమ్మ తోడుగా ఉంటానని చెబుతుంది. అమ్మని మనసా వాచా నమ్ముతూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఒక్క మంత్రాన్ని 108 సార్లు పఠించండి. 99% వేకువజామున ఉదయం 5 గంటల లోపు జపించడానికి ప్రయత్నం చేయండి. అలా కుదరని పక్షంలో మాకు వీలు కాదు అనుకున్న వారు ఎవరైనా సరే రాత్రిపూట పడుకోబోయే ముందుగా అయినా జపించుకోవచ్చన్నమాట. ఇలా ఈ 2 సందర్భాలలో మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు 108 సార్లు అయితే మంత్రాన్ని జపించవలసి ఉంటుందన్నమాట. ఒకవేళ జపించటానికి కష్టంగా ఉంది కొద్దిగా అనుకున్న వారు ఏదైనా ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్ పైన ఈ 108 సార్లు అనేసి రాసుకోండి. చదివినా రాసిన ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది. మనం మనసు పెట్టి మన సంకల్పం చెప్పుకొని అమ్మ నామాన్ని జపించాలే కానీ జీవితంలో తిరుగు అనేది ఉండదట. ఆ తల్లి మన వెన్నంటి ఉండి నడిపిస్తూ ఉంటుందట. ఎవరైతే అమ్మ నామాన్ని, అమ్మ మంత్రాన్ని జపిస్తూ ఉంటారో వారి ఇంట ఎప్పుడూ కూడా ఆ తల్లి కొలువు తీరి ఉంటుందట. సకల సంపదలు, సిరి సంపదలు అన్నింటినీ కలుగచేస్తానని ఆ తల్లి మనతో చెబుతూ ఉంది. ఆ తల్లి చల్లని చూపు మనపై పడింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకుని అమ్మ దయ మన మీద అలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మని మనసా వాచా కర్మణ నమ్మితూ మంత్రాన్ని అయితే పఠించండి. స్వస్తి.